హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ చూస్తున్నానా? సో ఎలా ఏమనిపిస్తుంది బిగ్ బాస్ చూస్తుంటే? బిగ్ బాస్ చూస్తుంటే బిగ్ బాస్ 8 వచ్చేసి బాగా అనిపిస్తుంది. మణికంఠ చూస్తుంటే అంత వరస్ట్ క్యాండిడేట్ ఎక్కడా లేడు అనుకుంటున్నాను నేను. దేనికి? మణికంఠ ఏంటంటే ఆ ఇగ్గు తీయటం కానీ ఆ ఏడుపు కానీ ఆడోళ్ళకే ఏడుస్తున్నాడు. ఏందో ఫ్యామిలీ గురించి చెప్తాడు. ఆట ఆడరా అంటే ఫ్యామిలీ గురించి తీసుకొస్తాడు. ఫ్యామిలీ అంటే బయట చూసుకో, ఫ్యామిలీ లోనికి వచ్చి నాకు అమ్మ లేదు సింపతి ఉపయోగిస్తున్నాడు కదా. నాకు అమ్మ లేదు నాన్న లేదంటే ఎవరికైనా ఇప్పుడు ఊరికే నాకు నాన్న లేడు. బయట బిగ్ బాస్ లేక ఆట ఆడాలి కదా, ఆట ఆడితేనే ఏదైనా తెలుస్తుంది కదా. లోనికి వెళ్ళి సింపతి చూపిస్తే ఏముంటుంది? సో ఇప్పుడు ట్రోల్ అయితే మణికంఠ మీద బీభత్సంగా నడుస్తుంది. ట్రోల్ బాగా బీభత్సంగా నడుస్తుంది భయ్. ఎందుకంటే వాడు ఆట ఆడే విధానం ఆడాలి కానీ లోన కూర్చొని నేను నా పిల్లం కావాలి, మా మమ్మీ కావాలి అంటే ఎట్లుంటుంది? సో ఓవరాల్గా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరికి ఉంటుంది అనుకుంటున్నా? బేబక్కానా ఈ బ్రో అన్న మణికంఠ కంటెంట్ కొంచెం ఏడుస్తూ ఎమోషనల్ కంటెంట్ అయినా మణికంఠ కొంచెం బాగానే ఇస్తున్నాడు అనిపిస్తుంది కదా. ఏడుస్తున్నా కానీ కంటెంట్ ఇస్తున్నాడు అంటే ఆయన ఏడిపోయిగా తెలుస్తుంది కదా. ఇంకేం కంటెంట్ ఇస్తాడు ఆయన? ఏడ్చుకుంటే కంటెంట్ ఇస్తాడా? సో ఓవరాల్గా బెటర్గా ఎవరు ఆడుతున్నారు? బెటర్గా నైనిక.